ప్రేమించి ప్రేమ పెళ్లిని దక్కించుకోవడానికి ఆయన ఒక్కసారి బలవన్మరణానికి కూడా పాల్పడినటువంటి వ్యక్తి హరిబాబు. 2-3 సంవత్సరాల నుంచి పరిచయం ప్రేమగా మారిన తర్వాత వివాహ బంధంతో 8 మాసాల క్రితమే ఒక్కటైనటువంటి ఈ జంట ఇటీవల కాలంలో ఆమె వైష్ణవి అమ్మ అనేటువంటి పేరుతో సోషల్ మీడియా ఫాలో అవుతూ యూట్యూబ్ రన్ చేస్తుంది. దీనిలో భాగంగా ప్రతి అంశాన్ని, వ్యక్తిగతమైనటువంటి అంశాలను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంది. అప్లోడ్ చేస్తున్నటువంటి క్రమంలో యూట్యూబ్ లో వీడియోలు తీయొద్దు, మన విషయాలని మీరు అప్లోడ్ చేయొద్దు అంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో గొడవలు జరిగాయి. వీరి వివాహము హరిబాబు కుటుంబ సభ్యులకి ఇష్టం లేనప్పటికీ ఆయన పట్టుబట్టి సాధించి వివాహం చేసుకున్నారు. అత్త ఇంట్లోనే ఉంటున్నారు, అంటే వైష్ణవి వాళ్ళ ఇంట్లోనే చాలా కాలం నుంచి ఉంటున్నాడు ఈ హరిబాబు. ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తూ వస్తున్నటువంటి క్రమంలో పలుమార్లు ప్రతి అంశాన్ని పబ్లిక్ చేస్తుంది. ప్రైవేట్ గా ఉండాల్సినటువంటి పర్సనల్ లైఫ్ ని పబ్లిక్ చేస్తుంది అనేటువంటి ఆగ్రహము వ్యక్తం చేయడం జరిగింది. అలాగే పలుమార్లు పంచాయతీ సైతం నిర్వహించారు.